హాయ్, నమస్తే. నేను కుకింగ్ కోసం కొన్ని సింపుల్గా వేగం మనకి ప్రిపేర్ అయిపోవాలి కుకింగ్ అని కొన్ని టిప్స్ చెప్తున్నాను. అయితే ఇప్పుడు మనము ఒక కర్రీ వండామనుకోండి, ఒక కర్రీ అంటే ఏదో ఒక కర్రీ, ఆనపకాయ కానీ ఏదైనా ఏ కర్రీ అయినా మనం వండామనుకోండి, ఆనపకాయ అయినా బీట్రూట్ అయినా తర్వాత గోబీ పువ్వు అయినా ఏదో ఒక కర్రీ తీసుకోండి. ఒక కర్రీ వండేటప్పుడు మనం ఏంటంటే ఆ కర్రీ మన వేగం సింపుల్గా అయిపోవాలనుకుంటే ఫస్ట్ మనం అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత తాలింపు పెట్టేటప్పుడు తాలింపు గింజలు మనం ఇవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కోస్తాం కదా. ఈ వెజిటేబుల్స్ తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ ఉంటాయి కదా. ఆయిల్ వేసిన తర్వాత తాలింపు గింజలతో సైతం ఇవన్నీ వేసేయడమే. ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు అలాగా ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఒక 5 మినిట్స్ అలా ఉంచి నెక్స్ట్ తర్వాత సాల్టు కారము పసుపు ఇవన్నీ వేసుకొని దానికి ఒక 2 మినిట్స్ ఉంచేసి తర్వాత గ్రేవీ అయితే గ్రేవీ, ఫ్రైకి అయితే ఒక సాల్ట్ పసుపు వేసి కారం వేయకుండా ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే గ్రేవీకి అయితే ఇవన్నీ వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి మనం మూత పెట్టేసి ఒక గ్లాస్, ఎందుకంటే ఫ్రై ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఎక్కువసేపు మనం ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ ఫ్రై చేస్తాం. ఆల్రెడీ ఏమి వేయకుండా ఫ్రై చేస్తాము. తర్వాత నెక్స్ట్ వేసిన తర్వాత కూడా మనము ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తాం కాబట్టి మనం వాటర్ ఒక చిన్న ఇంత క్వాలిటీతో వాటర్ వేసుకుంటే మనకి గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్ది అన్నమాట. అందుకని మనము ఇలాగైతే మనకి వేగము వంట అయిపోద్ది. అసలు మనకి వంట చేసినట్లు ఉండదు, కుకింగ్ చేసినట్లు ఉండదు. మనం హ్యాపీగా మిగతా పనులు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కుకింగ్ మనం ఇంత ఎర్లీగా ఇంత వేగంగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలాగ నేను మరికొన్ని టిప్స్ మళ్ళీ అలా చెప్తుంటాను. అంటే వేగం కుక్ అయిపోవాలి, తొందరగా కుక్ అయిపోవాలి, మనకి గ్యాస్ ఆదా చేసుకోవాలి. మనకి ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే వేగం కుక్ అయిపోతే మిగతా పనులు చేసుకోవచ్చు కదా. లేదంటే హ్యాపీగా కాసేపు కాలక్షేపం చేయొచ్చు కదా. లేదంటే సెల్ చూసుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, లేదంటే కాసేపు స్లీపింగ్ చేయొచ్చు అలాగ అనుకుంటాం కదా. అలాంటప్పుడు మనం ఇలా ఎర్లీగా అంటే ఇప్పుడు ఉన్న పిల్లల జనరేషన్ ఏంటంటే తొందరగా కుక్ అయిపోవాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మిగతా టైం అంతా అనుకుంటారు. అందుకని ఇప్పుడు ఉన్న పిల్లలకైతే ఎలా చేయాలి ఏంటి అనేది తెలియదు, ప్రాసెస్ ఏంటో తెలియదు, అసలు ఎలా చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళకి నేను ఇలాగా టిప్స్ కొన్ని చెప్తుంటాను అనమాట. ఇలాగ మనం ఈ కర్రీ చేసేటప్పుడు మనం ఇలా ఈజీగా మెథడ్లో చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసి ఆ ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత ఈ పసుపు కారం ఇవన్నీ వేసుకుని ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకుని ఇలాగ చాలా ప్రాసెస్ చాలా లాంగ్ టైం తీసుకుంటుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఈ కుకింగ్ చేసేటప్పుడు నేను చెప్పిన విధంగా ఫస్ట్ ఏంటంటే ఎలా చెప్పాను, ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లో మనం ఈ తాలింపు గింజలతో సైతము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ వెజిటేబుల్స్ మనం ఏం కట్ చేస్తామో ఆనియన్ టమాటా ఇవన్నీ వేసేసి ఏ వెజిటేబుల్స్ వేసుకుంటున్నాం వెజిటేబుల్ ఫ్రై అయితే మనము ఓన్లీ సాల్ట్ అండ్ పసుపు వేసి ఫ్రై చేసుకొని దించుకునే ముందు కారం వేసుకొని దించేసుకుంటే అయిపోద్ది. అదే గ్రేవీకి అయితే కాసేపు మనం అందులోని అన్నీ వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఏవి వేయకుండా ఫ్రై చేసి కారము సాల్ట్ ఏవి వేయకుండా ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఒక 2 మినిట్స్ ఈ కారము సాల్ట్ ఇవన్నీ వేసేసి 2 మినిట్స్ ఫ్రై చేసి నెక్స్ట్ ఒక చిన్న దాంతో వాటర్ వేసుకుంటే మనకు ఆ వాటర్ కొద్దిగా దగ్గరికి అయిపోగానే దించేసుకోవడం. ఇలాగైతే మనకి ఈజీ మెథడ్లో ఈజీగా అయిపోద్ది, మనకు చాలా టైం కలిసి వస్తుంది. హ్యాపీగా ఇంకే విషయాల్లోనైనా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.